హాయ్ ఎవరీవన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఆర్డర్ బిల్డింగ్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్తో ఆలోచించండి. అప్పుడే మనం తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ అమౌంట్ చూస్తే ల్యాక్స్లో ఉంది. దీన్ని మనము క్రోర్స్లో కన్వర్షన్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తాము. ఇది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ను డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ చూసినట్టే 198 crores వచ్చింది, ఇప్పుడు 221 crores. సో ఇక్కడ దగ్గరగా 23 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. లాస్ట్ ఇయర్ 1.8 crores అయితే ఇప్పుడు 2.8 crores అనమాట. సో ఇక్కడ కూడా 1 crore పెరిగింది. సో ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 200 crores అయితే ఇప్పుడు 224 crores. సో ఇక్కడ 24 crores టోటల్ ఇన్కమ్ పెరిగిందనమాట. ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్స్ ఎంత స్పెండ్ చేసినారో చూస్తాము. ఫస్ట్ వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. లాస్ట్ ఇయర్ చూసినట్టే 138 crores, ఇప్పుడు 154 crores అనమాట. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 16 crores పెరిగింది. సో ఇక్కడ రెవెన్యూ చూస్తే 24 crores పెరిగితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్కి 16 crores పోయిందనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. లాస్ట్ ఇయర్ 6.8 crores అయితే ఇప్పుడు 6.3 crores. సో దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. లాస్ట్ ఇయర్ 12 crores క్రెడిట్ అయితే ఇప్పుడు 13 crores క్రెడిట్ అయిందనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ 14 crores అయితే ఇప్పుడు 18 crores. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్లో 4 crores పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో లాస్ట్ ఇయర్ 76 lakhs పే చేస్తే ఇప్పుడు 1 crore పే చేసినారనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరిగింది, కానీ ఇక్కడ వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసిన 1 crore మాత్రమే కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంట్. అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ డిప్రిషియేషన్. సో లాస్ట్ ఇయర్ 2.9 crores, ఇక్కడ 3.3 crores. ఇక్కడ డిప్రిషియేషన్ పెద్దగా లేదు, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ చూస్తే 28 crores, ఇప్పుడు 34 crores అనమాట. సో ఇక్కడ కూడా అదర్ ఎక్స్పెన్సెస్ అనేది 6 crores పెరిగింది. సో వీళ్ళకు ఇక్కడ టోటల్ ఇన్కమ్ వచ్చి 24 crores పెరిగితే వాళ్ళకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ 16 crores, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ 4 crores, అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ 6 crores, టోటల్గా 26 crores పెరిగిందనమాట. సో ఇక్కడ రెవెన్యూ కన్నా ఎక్స్పెన్స్ పెరగడం వల్ల వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గింది. అదెంతంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 22 crores అయితే ఇప్పుడు వచ్చి 19 crores అనమాట. సో ఇక్కడ 3 crores తగ్గింది. తర్వాత ఇక్కడ ఎక్సెప్షనల్ ఐటమ్స్ లాస్ట్ ఇయర్ 21 lakhs క్రెడిట్ అయింది, ఇప్పుడు ఏం లేదనమాట. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే సో లాస్ట్ ఇయర్ 21 crores అయితే ఇప్పుడు 19 crores అనమాట. సో ఇక్కడ 21.99 అంటే 22 అనుకోండి. సో ఇక్కడ 19, సో 3 crores తగ్గిందనమాట. సో తర్వాత కరెంట్ ట్యాక్స్. సో కరెంట్ ట్యాక్స్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 6 crores పే చేస్తే ఇప్పుడు 5 crores అనమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గింది, దానివల్ల కరెంట్ ట్యాక్స్ కూడా తగ్గింది. తర్వాత డిఫర్ ట్యాక్స్. ఓకే, లాస్ట్ ఇయర్ 43 lakhs క్రెడిట్ అయితే ఇప్పుడు 8 lakhs క్రెడిట్ అయింది. తర్వాత ట్యాక్స్ పర్టైన్స్ టు ఎర్లియర్ ఇయర్స్. సో ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా 54 lakhs పే చేసినారు. సో ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 5.6 crores అయితే ఇప్పుడు 5.5 crores అనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో ఈ ట్యాక్స్ చేసినామంటే నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 16.3 crores అయితే ఇప్పుడు 13.7 crores అనమాట. సో ఇక్కడ వీళ్ళకి దగ్గరగా 3 crores తగ్గింది. సో ఎందుకు తగ్గిందంటే వీళ్ళకు టోటల్ ఇన్కమ్ అనేది బాగానే వచ్చింది, కానీ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ పెరిగింది, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది, అలాగే అదర్ ఎక్స్పెన్స్ అనేది పెరిగింది అన్నమాట. దీనివల్ల వీళ్ళకు నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సెప్టెంబర్ క్వార్టర్లో 26 crores అయితే ఇప్పుడు 19 crores అనమాట. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 7 crores తగ్గింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినామంటే
సెప్టెంబర్లో 19.5 క్రోర్స్ అయితే ఇప్పుడు 13.7 క్రోర్స్ అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా తగ్గిందనమాట 6 క్రోర్స్. సో ఓవరాల్గా ఆర్డర్ వెల్డింగ్కు సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కొంచెం తగ్గిందనమాట. సో ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. ఇక్కడ చూసినామంటే లాస్ట్ ఇయర్ 12 రూపీస్ 03 పైస్ వస్తే ఇప్పుడు 10 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ తగ్గింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆర్డర్ వెల్డింగ్ 4 క్వార్టర్ రిజల్ట్స్ అలాగే లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ ఎలా ఉందో అలాగే దాని వాల్యుయేషన్ అనేది చెక్ చేస్తాము. ఇక్కడ స్క్రీనర్లోకి పోతే సో స్క్రీనర్లో దీని కరెంట్ పిఈ ఎంత ఉందంటే 33.7 ఉందన్నమాట. సో కరెంట్ పిఈ 3 ఇయర్స్ పిఈతో కంపేర్ చేసినప్పుడు 3 ఇయర్స్ పిఈ వస్తే 27.9 అయితే ఇప్పుడు 33.7 అంటే 3 ఇయర్స్ పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది కొంచెం ఓవర్ వాల్యూడ్గా ఉంది. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో దీని రిజల్ట్స్ బాగా వచ్చిండొచ్చు అనమాట. అందుకే పిఈ అనేది రీరేటింగ్ జరిగి ఉండొచ్చు. సో అది చెక్ చేస్తాము. అలాగే కరెంట్ పిఈ చూస్తే 33.7, రిజల్ట్స్ రాకముందు ఎలా ఉందో చెక్ చేస్తాం. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 31.4 ఉందన్నమాట. సో తర్వాత ఆర్డర్ వెల్డింగ్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది కొంచెం తక్కువ వచ్చింది. దానివల్ల దాని పిఈ అనేది 31.4 నుండి సో కరెంట్ 33.7 వచ్చిందనమాట. అంటే దీని వాల్యుయేషను కొంచెం పెరిగిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది కొంచెం ఓవర్ వాల్యూడ్ అనమాట. అలాగే కరెంట్ పిఈ వచ్చి సో 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాం. ఇక్కడ 3 ఇయర్స్ చూసినట్టు 26.49, 5 ఇయర్స్ చూస్తే 22.6, సో 8 ఇయర్స్ చూస్తే 21.5 అనమాట. సో ఇక్కడ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ చూస్తే 21 నుండి 26 రేంజ్లో ఉంది. కానీ కరెంట్ పిఈ చూస్తే 33 ఉందన్నమాట. అంటే మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు కరెంట్ ఆర్డర్ వెల్డింగ్ అనేది ఓవర్ వాల్యూడ్లో ఉందన్నమాట. సో అది ఎందుకు ఉండదని మనం చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళ రెవెన్యూ అనేది 20% పెరిగిందనమాట. సో ఇక్కడ అంతకుముందు చూసినామంటే 10 ఇయర్స్లో 7.75, 5 ఇయర్స్ చూస్తే 8.69, 3 ఇయర్స్ వచ్చి 20.20. సో ఇక్కడ వీళ్ళకు రెవెన్యూస్ అనేది లాస్ట్ 3 ఇయర్స్లో బాగా పెరిగింది. సో దానివల్ల ఇక్కడ దీని షేర్ ప్రైస్ పెరిగింది, దానివల్ల పి అనేది పెరిగిందనమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ 4 క్వార్టర్స్ చూసినామంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 96% అనమాట, ఇక్కడ చాలా బాగా వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్లో చూస్తే 7.97%. సో ఇక్కడ ఇది ఫ్లాట్ అనమాట. తర్వాత మార్చ్ క్వార్టర్లో చూసినామంటే 70% వచ్చింది, ఇక్కడ చాలా బాగా వచ్చింది. తర్వాత డిసెంబర్ క్వార్టర్ చూసినామంటే 54%, ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్లో అన్నీ పాజిటివ్గా వచ్చింది. అలాగే 3 క్వార్టర్స్ చాలా బాగా వచ్చింది, ఒక క్వార్టర్లో ఫ్లాట్గా వచ్చిందనమాట. సో అందువల్ల ఇది లాస్ట్ 1 ఇయర్లో ప్రైస్ ఎలా పెరిగిందంటే సో 1 ఇయర్ ముందు దీని ప్రైస్ చూస్తే 804 ఉందన్నమాట, 800 ఉంది. 800 నుండి అంటే లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. దానివల్ల దీని ప్రైస్ అనేది 800 నుండి ఎంత పెరిగిందంటే సో 1600 అనమాట, డబుల్ అయిందనమాట దీని ప్రైస్. ఎందువల్ల అంటే ఇక్కడ వీళ్ళ రిజల్ట్స్ అనేది లాస్ట్ 4 క్వార్టర్స్ బాగా వచ్చింది, దానివల్ల ప్రైస్ కూడా డబుల్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ చూసినామంటే డిసెంబర్ 22, డిసెంబర్ 23. సో ఇక్కడ 199 క్రోర్స్ నుండి 222 క్రోర్స్ సేల్స్ పెరిగింది. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే 16 క్రోర్స్ నుండి 14 క్రోర్స్ అనమాట, ఇక్కడ తగ్గిందనమాట. అలాగే మార్చ్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ 200 క్రోర్స్ నుండి 235 క్రోర్స్ ఇక్కడ పెరిగింది. అలాగే ఇక్కడ 13 నుండి 23 అనమాట, ఇక్కడ పెరిగిందనమాట. ఓకే, జూన్ క్వార్టర్ చూసినామంటే 158, 190, సో ఇక్కడ పెరిగింది. ఇక్కడ 10 క్రోర్స్ నుండి 11 క్రోర్స్ అనమాట, ఇక్కడ పెరిగింది. సెప్టెంబర్ చూసినామంటే 185, 226, ఇక్కడ 10 క్రోర్స్ నుండి 20 క్రోర్స్, ఇక్కడ డబుల్ అయిందనమాట. అలాగే ఇంత ముందు క్వార్టర్ చూస్తాము. ఇక్కడ డిసెంబర్ 20 చూసినామంటే ఓకే 135 క్రోర్స్ నుండి 174, అలాగే ఇక్కడ 4 క్రోర్స్ నుండి 11 క్రోర్స్, ఇక్కడ 162 నుండి 200, సో ఇక్కడ -9 నుండి 13 ఇలా. సో ప్రీవియస్ క్వార్టర్స్లో అంతా రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది, దానివల్ల దీని ప్రైస్ అనేది బాగా పెరిగిందనమాట. అలాగే వీళ్ళు డివిడెండ్ అనేది ఎలా ఇస్తున్నారో చెక్ చేస్తాము. ఇక్కడ డివిడెండ్ చూసినామంటే 2018లో చూసినామంటే 5 రూపీస్, 2019లో 6.5, ఇక్కడ 5 నుండి 6.5 పెంచినారు. తర్వాత 19 నుండి 20 తీసుకున్నారంటే 6.5 ఇక్కడ సేమ్ ఉంది. తర్వాత 21లో ఇవ్వలేదన్నమాట. సో 22లో 6.5 నుండి 12.5 ఇక్కడ డివిడెండ్ బాగా పెరిగిందనమాట.
తర్వాత ఇక్కడ 22 నుండి 23 తీసుకుంటే 12.5 టు 7.5 17.5 ఇక్కడ డివిడెండ్ పెరిగిందనమాట. సో వీళ్ళు 21లో మాత్రమే ఇవ్వలేదు, అంతకుముందు డివిడెండ్ బాగా ఇచ్చినారు. అలాగే వీళ్ళు డివిడెండ్ అనేది పెంచుతూ పోతారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో వీళ్ళు రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చినాయంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయన్నమాట. అది ఎప్పుడంటే 6:15కి వచ్చినాయన్నమాట. సో ఈరోజు దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. దీని ప్రైస్ చూసినామంటే మార్నింగ్ ఇది 16.25 దగ్గర స్టార్ట్ అయ్యేసి సో తగ్గింది, మళ్ళీ పెరిగిందనమాట. సో ఓవరాల్గా ఇది 2.69% పెరిగిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందు దీని ప్రైస్ అనేది 2.69% పెరిగింది. సో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సో రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి అన్నమాట. కాబట్టి రేపు ఇది నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డీటెయిల్గా అనలైజ్ చేసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు యావరేజ్ చేయాలి అని మీరే డిసైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు. ఓవరాల్గా మనకు అడార్ వెల్డింగ్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే సో దీనికి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి అనమాట. అలాగే దీని పిఏ అనేది రిజల్ట్స్ ముందుతో పోల్చుకున్నప్పుడు కొంచెం పెరిగింది. అయితే ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.